హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక కథలోకి వచ్చేయండి. ఏకాంత మంత్రం పార్ట్ 27. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాల్కనీలో ఆలోచిస్తున్నట్టున్న సాహితీకి చీకటిలో వాళ్ళు స్పష్టంగా కనిపించలేదు. కారు మాత్రం ముందుకెళ్తున్నట్టు అనిపించింది. శ్రీనివాస్ ఎక్కడికైనా వెళ్తున్నాడేమోననుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మరో గంట తర్వాత స్పృహ వచ్చింది మైత్రికి. ఇంజెక్షన్ వేయడం వల్ల, డ్రిప్ పెట్టడం వల్ల చెయ్యంతా బాగా నొప్పిగా ఉంది. కళ్ళు బుజ్జుగా కనిపిస్తుంటే మరోసారి కళ్ళు మూసి తెరిచి చూసింది. ఎదురుగా అమృత, శ్రీనివాస్ ఆమె వైపే ఆతృతగా చూస్తూ కనిపించారు. కూతురి దగ్గరికి వెళ్ళి తల నిమిరి ఎలా ఉందిరా అని అడిగాడు శ్రీనివాస్. బావున్నట్టు తల ఊపింది మైత్రి. అసలేమైంది? మేము వచ్చేసరికి ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నావు. ఎంత భయమేసిందో తెలుసా? కళ్ళల్లో నీళ్లు బలవంతంగా ఆపేస్తూ అడిగింది అమృత. తెలీదమ్మా, సడన్గా కళ్ళు తిరిగాయి. అబద్ధం చెప్పేసి కళ్ళు దించేసుకుంది మైత్రి. మధు రాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు నిద్రపోయావేమో అనుకునేదాన్ని అని అమృత చెప్పగానే ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది తల్లివైపు. మధుగారా? తల్లితో మెల్లిగా అంది. ఆ, అవునే, మధుతో కాల్ మాట్లాడుతూ పడిపోయా ఉంటా కదా అని తల్లి అడుగుతుంటే ఆమె తడబడింది. వెంటనే ముఖాన్ని పక్కకు పెట్టేసుకుంది. అతనితో ఆ టైంలో మాట్లాడుతున్నాను అంటే ఏమనుకుంటారని ఆమె కంగారు. అమృత, నువ్వాగు, నువ్వు రెస్ట్ తీసుకో మైత్రి, డాక్టర్తో మాట్లాడొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. మధు గారు ఎక్కడమ్మా? డాక్టర్తో మాట్లాడుతున్నాడు. అనుమానంగా చూసింది అమృత. తల్లి ఎందుకు అలా చూస్తుందో అసలు అర్థం కాలేదు మైత్రికి. వెంటనే కళ్ళు మూసుకుని పడుకుంది. మైత్రి పడుకునేసరికి అక్కడి నుంచి బయటకొచ్చింది అమృత. ఆంటీ, మైత్రి దగ్గర మేము ఉంటాం, కానీ మీరు ఇంటికి వెళ్ళిపోండి. అంకుల్, ఆంటీని డ్రాప్ చేసి మీరు రండి. నైట్ ఎలా ఉంటారో హాస్పిటల్లో అని అన్నాడు మధు. అది నిజమే అనిపించింది శ్రీనివాస్కి కూడా. వద్దు మధు, నేను ఇక్కడే ఉంటాను. ఇంటికి వెళ్ళినా నాకు నిద్ర రాదు అంది అమృత. అమృత, మధు చెప్పేది కరెక్ట్గానే ఉంది కదా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను పదా. ఆలోపు మైత్రి దగ్గర మధు ఉంటాడు. నేను వచ్చేస్తాను, నీకు తోడుగా సాహితీ వస్తుంది అన్నాడు శ్రీనివాస్. వద్దొద్దండి, సాహితికి చెప్తే కంగారు పడుతుంది. సరే పదండి, వెళ్దాం అని శ్రీనివాస్తో అని మధు కాస్త చూసుకో, అంకుల్ వెంటనే వచ్చేస్తారు అంది అమృత. అలాగే అన్నట్టు తలూపాడు మధు. శ్రీనివాస్ అమృతని డ్రాప్ చేయడానికి అన్నట్టు వెళ్ళిపోయాడు. మైత్రి స్పృహలోకి వచ్చిన సంగతి వాళ్ళు చెప్పకపోవడంతో మధుకి అసలు తెలీదు. ఆ గది తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు మధు. బెడ్ మీద పడుకొని కనిపించింది మైత్రి. అమృత వచ్చిందని కళ్ళు తెరవలేదు మైత్రి. ఆమె వైపు మెల్లిగా అడుగులు వేసి మైత్రి తల నిమిరాడు మధు. అది అమృత చేతి స్పర్శ కాదు, మధు అని అర్థమై ఆమె నుదుటి మీద చిరుచెమటలు పట్టాయి. మెల్లిగా ముందుకు వంగి, సారీ మైత్రి, నీ పర్మిషన్ లేకుండా నిన్ను కిస్ చేయడం తప్పు, కానీ తప్పట్లేదు అని మధు అనగానే ఆమెకి గుండె జల్లుమంది ఒక్కసారిగా. ఆమె కళ్ళు తెరవాలి అని అనుకునేలోపు మధు పెదవులు ఆమె నుదుటి మీద తాకాయి. అప్పటికి ఆమె గుండె వేగం తగ్గలేదు. బెడ్ పక్కనే చైర్ వేసుకుని కూర్చొని ఆమె చేతిని పట్టుకుని కూర్చున్నాడు మధు. మనోహర్ గుర్తుకు రాగానే కన్నీళ్లు జలజల రాలాయి మైత్రి కంటి కొనాల నుంచి. మైత్రి, ఆమె చేతిని తన రెండు చేతులతో పట్టుకుని పిలిచాడు. సారీ అంటూ ఆమె చేతిని వదిలి ఆమె మీద పెట్టాడు. ఒకవైపు మధు మంచితనం, మరోవైపు మనోహర్ చేసిన మోసం. దుఃఖం ముంచుకొస్తోంది మైత్రికి. అతని ముందు బయటపడలేక అటువైపుకి తిరిగి పడుకుంది. అతనికి కంగారు అనిపించింది. మైత్రి, నువ్వు బాగానే ఉన్నావా? ఆమె భుజం మీద మెల్లిగా తట్టగా కళ్ళు తెరిచి చూసింది అతని వంక. డాక్టర్ని పిలుచుకొస్తాను అని అతను అంటుంటే ఆల్రెడీ చెక్ చేసి వెళ్ళారు, వద్దండి అని అంది ఏడుపు గొంతుతో. ఎందుకు ఏడుస్తున్నావు మైత్రి, ఏడవకు. ఆమె కన్నీళ్లు సున్నితంగా తుడిచాడు మధు. ఆమెకి దుఃఖం ఆగలేదు. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకుంది మైత్రి. ఏం చేయాలో అర్థం కాలేదు మధుకి. ఆమెకి ఎంత సర్ది చెప్పినా ఏడుపు ఆపట్లేదు. ఆమె భుజాలు పట్టి మెల్లిగా లేపి కూర్చోబెట్టాడు మధు. ఆమెకి ఎదురుగా కూర్చొని, మైత్రి ప్లీజ్ ఏడవకు, ఒకసారి నా వైపు చూడండి అంటూ ఆమె ఏడుస్తుంటే అతను చూడలేక పిలుస్తున్నాడు. వెక్కి వెక్కి ఏడవసాగింది మైత్రి. ఆమె ఏడుపు ఎలా ఆపాలో అసలు మధుకు తెలియట్లేదు. మైత్రి, నేను అతన్ని విడిపించుకొస్తాను అని అన్నాడు. అతనికి అనిపించింది ఆ టైంలో మైత్రి మనోహర్ లేకుండా ఉండలేదేమోనని. ఆ మాట అనగానే ఇంకా ఎక్కువ ఏడ్చింది.
బెడ్‌కి ఆమె తన దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు మధు. సోయలేకుండా ఏడుస్తూనే ఉంది మైత్రి అతని గుండెల్లో చేరి. ఆమె తల నిమురుతూనే ఉన్నాడు మధు. మైత్రి, ఇప్పుడు మీరేం కావాలంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ ఏడవకండి. ప్రతి మాటలో అతని ప్రేమ తెలుస్తుంటే ఆశ్చర్యంగా తలెత్తి చూసింది మైత్రి. ఇంకా అలాగే అతన్ని హత్తుకుని ఉంది ఆమె. మనోహర్‌ని జైలు నుంచి విడిపించాలా? తప్పకుండా విడిపిస్తాను అని అన్నాడు మధు. హుహు. వద్దండి. వద్దు. ఈ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే, అందుకే చాలా బాధగా ఉంది. ఎంత ఏడ్చినా తనివి తీరట్లేదు. అతన్ని చూస్తూ అలాగే అంది మైత్రి. అలాంటి వాళ్ళ కోసం బాధపడ్డం అవివేకం మైత్రి. మీరు బాధపడి వాళ్లకు విలువ పెంచకండి అని అన్నాడు మధు. కళ్ళు తుడుచుకుని అతనికి దగ్గరగా ఉన్న విషయం గుర్తొచ్చి గబుక్కున దూరం జరిగింది మైత్రి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అతని వైపు చూస్తూ అంది. ఆమె తల మీద చేయి వేసి నిమిరి, నువ్విలా బాధపడుతూ దిగులుగా అనారోగ్యం మీదకు తెచ్చుకుంటే ఒకసారి ఆంటీ అంకుల్ పరిస్థితి ఏంటో ఆలోచించు అని అన్నాడు మధు ఆమెకు నచ్చజెప్తూ. అతను ఎప్పుడు ఏకవచనంలోకి మారిపోయాడో అతనికే తెలియదు. అతని మాటలు ఆమెను ఆలోచింపచేశాయి. ముందు వాళ్ళకంటే ఆమె అలా దిగులుగా ఉండడం మధు తట్టుకోలేకపోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెను చూసినా ఏనాడు దగ్గరికి రాలేదు. కానీ ఇక ఆమెకు దూరంగా ఉండలేడనుకుని దగ్గరయ్యే సమయంలో మైత్రి వేరే ఎవరినో ప్రేమించిందనుకోగానే మధు హృదయానికి గాయమైపోయింది. ఆలోచనలో ఉండగా ఎవరో వస్తున్న శబ్దం రావడంతో అక్కడి నుంచి లేచి దూరంగా కూర్చున్నాడు మధు. మైత్రి కళ్ళు తుడుచుకో, అంకులు చూస్తే బాధపడతారు అని చెప్పాడు. కళ్ళు తుడుచుకుని కూర్చుంది. శ్రీనివాస్ లోపలికి మైత్రి దగ్గరికి వచ్చి మైతు అంటూ ఆమె ముందు కూర్చొని, మైతు, నీ సమస్య ఏంటి తల్లి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులు జరిగాయని మా మీద కోపంగా తినడం మానేశావు కదూ అని తండ్రి అడగగానే మధు ఎక్కడ బాధపడతానా అని అతని వైపు చూసింది కంగారుగా. అతను ఏం పట్టనట్టే ఫోన్ చూసుకుంటున్నాడు. లేదు డాడీ, అదేం లేదు. ఈ మధ్య తినాలి అనిపించడం లేదు అని అంది తడబడుతూ. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు బయటికెళ్ళిపోయాడు మధు. నీకిష్టం లేని దాన్ని ఏమైనా చేస్తామా? ఎందుకిలా ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటున్నావు నువ్వు అని అడిగాడు శ్రీనివాస్. డాడీ, అదేం లేదు డాడీ, నిజంగా ఏం లేదు. జ్వరం వల్ల ఇలా అయిపోయాను. ఇక నుంచి ఫుడ్ బాగా తీసుకుంటాను అని చెప్పింది. ఆయన మైత్రి తల నిమురుతూ, నేను మధు పేరెంట్స్కి చెప్పేశాను సరేనా? నువ్వు మాతో చెప్పలేకపోయినా మాకు అర్థమవుతుంది. నువ్వు ఈ పెళ్లి గురించి ఆలోచించకు అని అన్నాడు శ్రీనివాస్. మాట్లాడలేదు మైత్రి. మనోహర్ని అంత తేలిగ్గా మర్చిపోయి పెళ్లి చేసుకోవడం అంటే ఆమెకి కష్టమే. కానీ మరోవైపు తల్లిదండ్రులకి ఇష్టమైన మధుని పెళ్లి చేసుకోవడం ఇంకా ఇంకా కష్టం. అందుకే మౌనంగా ఉండిపోయింది ఆమె. తర్వాత రోజు ఉదయం ఇంటికి వచ్చారు మైత్రి, మధు, శ్రీనివాస్. వీళ్ళు వెళ్ళేసరికి సాహితి అమృత దగ్గర ఉంది. మైత్రి కనిపించగానే కన్నీళ్లు పెట్టేస్తూ హత్తుకుంది. సాహి, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకు అంది మైత్రి. ఉదయాన్నే మధు మొత్తం సాహితికి చెప్పాడు. అలా విషయం తెలిసింది. అలా వచ్చేసింది. అంకుల్, నేను వెళ్తాను శ్రీనివాస్తో చెప్పాడు మధు. వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి అంది అమృత. వెంటనే మధు వైపు చూసింది మైత్రి. చిన్నగా నవ్వి అక్కడి నుంచి అతను బయటికి వెళ్ళిపోయాడు. మైతు, రూమ్లోకి పద అంటూ మైత్రిని మెల్లిగా తీసుకెళ్ళింది సాహితి. మధు వాళ్ళకి చెప్పేద్దాం అమృత, మైత్రికి పెళ్లి ఇష్టం లేదు అంటూ సోఫాలో కూర్చున్నాడు శ్రీనివాస్. తండ్రి మాటలు లీలగా వినిపిస్తున్నాయి మైత్రికి. ఆ తర్వాత తల్లి ఏం చెప్పిందో అర్థం కాలేదు. ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. మైతు నిద్రపోతుంది అర్జున్ అంటూ వీడియో కాల్లో మైత్రిని చూపించింది సాహితి. అసలేమైంది సాహి అని అడిగాడు దిగులు నిండిన స్వరంతో. ఫీవర్ కదా అర్జున్, అందుకే సరిగ్గా తినలేక కళ్ళు తిరిగి పడిపోయింది. అబద్ధం చెప్పక తప్పలేదు సాహితికి. సాహి కాలేజ్కి వెళ్ళలేదా? లేదు అర్జున్, మైత్రికి ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళను? నేను ఈరోజు సాయంత్రం వస్తున్నాను అంటున్న అర్జున్ మాటలకి ఆమె ఆశ్చర్యపోయింది. అదేంటి అంత త్వరగా? ఇంకో 10 డేస్ తర్వాత వస్తాను అన్నావు కదా ఆశ్చర్యంగా అడిగింది సాహితి. లేదు, నేను మైతిని చూడకుండా ఉండడం కష్టం. అక్కడ బాధపడుతుంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అన్నాడు అర్జున్ సాహితి వైపు చూస్తూ. వారి మాటలకు మెలకు వచ్చి లేచి కూర్చుంది మైత్రి. అర్జున్ అంది నీరసంగా నవ్వుతూ. మైతు, ఇలా అయిపోతే ఎలా? దిగులంతా అతని ముఖంలోనే బయటపడుతోంది. అర్జున్, నాకేం కాలేదు, చూస్తూ ఉండు, నువ్వు వచ్చేసరికి చెంగు చెంగుమంటూ తిరుగుతాను సరేనా?
ఈరోజు నుంచి ఫుడ్ బాగా తీసుకుంటాను అని చెప్పింది మైత్రి. నేను రేపు ఉదయానికి వచ్చేస్తాను సరేనా? అదేంటి అంత సడన్‌గా? నెక్స్ట్ మంత్ కదా నువ్వు వస్తానంది. ఇంకో 10 డేస్ ఉన్నాయి కదా! అని అడిగింది. ఏం లేదులే ఊరికే వస్తున్నాను. లేదు అర్జున్, నువ్వు అనవసరంగా పనులు మానుకుని రావద్దు. నెక్స్ట్ మంత్ నీ బర్త్‌డే ఉంది. అప్పుడు రా. మనమంతా సెలబ్రేట్ చేసుకుందాం. మైత్రి మాటలకు సాహితి ఆశ్చర్యపోయింది. మనోహర్ గురించి తెలిసి ఎంత బాధపడిందో మధు మాటల్లో అర్థమైంది సాహితికి. అంత త్వరగా మామూలైపోయిందంటే సాహితి ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతుంది. మైత్రి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది సాహితి. సాహి, నువ్వైనా చెప్పు అర్జున్‌కి. ఇప్పుడు నేను చాలా బాగున్నాను కదా అని అంది మైత్రి. సాహితి ఆశ్చర్యం నుంచి తేరుకుని, అవును అర్జున్, నువ్వు ఇంకో 10 డేస్ ఆగాకరా. ఇప్పుడే అవసరం లేదు. మైత్రిని మేమంతా చూసుకుంటాం కదా అని అంది సాహితి మెల్లిగా. అతను కుదరదు అంటుండే. అంత కష్టాలు పడి ఒప్పించింది మైత్రి. మైతూ, నేను వచ్చేసరికి నువ్వు మునుపటి మైత్రిలా ఉండాలి సరేనా? హెచ్చరికగా అన్నాడు అర్జున్. తమ్ముడు మాటలకు నవ్వేస్తూ, ప్రామిస్ అర్జున్, నువ్వు నా గురించి ఇంకేం దిగులు పెట్టుకోకు సరేనా? అని అంది తమ్ముడితో. చూస్తాగా. సరే అర్జున్, నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది మైత్రి. మైతు, మధు అనే చెప్పింది నిజమేనా? సాహి, మన మధ్య ఇక ఈ టాపిక్ వద్దే. నువ్వెన్ని చెప్తున్నా నేనే నమ్మలేకపోయాను. ఇప్పుడు నిజమేంటో బయటపడింది. కళ్ళల్లో నుంచి కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంది మైత్రి. మైత్రిని హత్తుకుంది సాహితి ఓదార్పుగా. అయినా నేను మనోహర్ కోసం బాధపడను. అలాంటి వాడిని ఇష్టపడినందుకు నాదే పొరపాటు. నేను బాధపడే మమ్మీని, డాడీని అస్సలు బాధ పెట్టలేను. దూరం జరిగి మరోసారి కళ్ళు ఒత్తుకుంది మైత్రి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మైతు. మనోహర్ ఎలాంటివాడో తెలుసుకుంది మధు అన్నయ్య. ముందు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య ఎప్పుడయ్యాడు నీకు అని అడిగింది అయోమయంగా. మధు అన్నయ్య చాలా మంచివారు. ఎప్పుడో ఒకప్పుడు అయ్యారులే. అంతేకాక నీకు చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా అన్నయ్య అయిపోయాడు నాకు అని చిన్నగా నవ్వుతూ అంది సాహితి. సాహితీ మాటలకు వేరే అర్థం వచ్చినట్టు అనిపించింది మైత్రికి. మధు గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంది. మైతు, చివరిగా నీకు ఒక విషయం చెప్పాల్సిన పని ఉంది. నీ గురించి నాకు బాగా తెలుసు. ఏ క్షణంలో అయినా బలహీనపడిపోయి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు. నాకు మాటివ్వు. చేతిని ముందుకు చాచింది సాహితి. తప్పకుండా సాహి. నన్ను ప్రాణంలో చూసుకునే అమ్మ, నాన్న, తమ్ముడు, నా ప్రియమైన మిత్రురాలు ఇంతమంది ఉండగా నేనెందుకు అలా చేస్తాను? సాహితి చేతిలో చెయ్యేసి కష్టంగా కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది మైత్రి. ఆ మాటకి తృప్తిపడింది సాహితి. నువ్వు క్షేమంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో ఇంకొకరు కూడా ఉన్నారు మైతు అంటున్న సాహితీ మాటలకు అయోమయంగా చూసింది మైత్రి. ఎవరే అని అడిగింది. మధు అన్నయ్య కూడా నువ్వు క్షేమంగా ఉండాలి అనే కోరుకుంటారు అని అంది మధు టాపిక్ మళ్ళీ తీసుకొస్తూ. ఇక మౌనం వహించింది మైత్రి. నువ్వు విన్నావా మైతు? మధు అన్నయ్యకి నీకు పెళ్లి చూపులు జరిగాయి కదా, అది క్యాన్సిల్ చేయించారు అంకుల్ అని అంది సాహితి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సాహి ఇప్పుడే అని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది మైత్రి. మైత్రి ఆలోచనలో పడిందని అర్థమైంది సాహితికి. ఆమెని కదిలించకుండా అక్కడి నుంచి సాహితి కూడా వెళ్ళిపోయింది. మునిపటిలా కాకుండా మైత్రి కాస్త కుదురుకుంది. సాహితి కాలేజీకి వెళ్తోంది. శ్రీనివాస్ వాళ్ళు మధుతో పెళ్లి క్యాన్సిల్ చేశారనే విషయం తెలిసిన సాహితికి దిగులు అనిపించింది. మధు మైత్రిని ఎంతగా ఇష్టపడ్డాడో సాహితికి బాగా తెలుసు. కొన్నిసార్లు మధు గురించి ఆలోచించిన ఆలోచనలు అక్కడితోనే తుంచేసింది మైత్రి. ఆ తర్వాత అతను మరో వారం రోజుల వరకు కనిపించలేదు. తల్లిదండ్రులతో పాటు టిఫిన్ చేసి తండ్రితో కాసేపు అలా మాట్లాడింది. శ్రీనివాస్కి కాల్ రావడంతో గదిలోకి వెళ్ళడానికి పైకి లేచింది. వాట్? అలాగా, ఇప్పుడే వస్తున్నాను అని కంగారుగా సోఫా నుంచి పైకి లేచి అమృత, అమృత అని కేకలు పెట్టాడు శ్రీనివాస్. గదిలో నుంచి పరుగున వచ్చింది అమృత. వెళ్తున్న మైత్రి అక్కడే ఆగిపోయింది. అసలు తండ్రి ఎందుకంత కంగారు పడుతున్నాడో విషయం ఏంటో అర్థం కాలేదు ఆమెకి. ఏమైందండి కంగారుగా అడిగింది అమృత. మధు ఉన్నాడుగా, తన అన్నయ్య వదిన కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెళ్దాం పదా అని కంగారు పెట్టేశాడు శ్రీనివాస్. ఆ న్యూస్ వినగానే మైత్రికి కంగారు పెరిగిపోయింది. మధు గుర్తుకు రాగానే జాలేసింది అతని మీద. పదండి ఆయనతో పాటు
ఆమె కూడా బయలుదేరుతుంటే, డాడీ నేను వస్తాను అని అంది శ్రీనివాస్తో. వద్దు మైతు, నువ్వు భయపడతావు అని శ్రీనివాస్ అంటుండగా మరోసారి కాల్ వచ్చింది ఆయనకి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఆశ్చర్యపోయినట్టు ముఖం పెట్టి సరే అని కాల్ కట్ చేశాడు. మైతు, మధు వాళ్ళ వదిన నీతో మాట్లాడేయాలి అంటుందట, వెళ్దాం పదా అని అన్నాడు శ్రీనివాస్. తనతో ఎందుకు మాట్లాడాలనుకుంటోంది అర్థం కాలేదు మైత్రికి. ఇంకేం ఆలోచించలేదు ఆమె. ఆ పరిస్థితుల్లో కూడా లేదు. తల్లిదండ్రులతో పాటు హాస్పిటల్కి బయలుదేరింది మైత్రి. కథ కొనసాగుతోంది. మైత్రి అలా వెళ్ళడం ఆమె జీవితాన్నే మార్చేసింది. అదేంటో మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మనోహర్ లాంటి వాళ్ళు, మైత్రిలా మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. మీరేమంటారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మనం మళ్ళీ కలుద్దాం.